చైనా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసిన చంద్రబాబు విమానయాన రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రష్యా ప్రధాని నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుంచి సీఎం రష్యాలో జరిగే ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశం లభిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రాన్ని మౌలిక సదుపాయాల కేంద్రంగా రూపొందించడంలో విమానాశ్రయాలదే కీలక భూమిక. పౌర విమానయాన రంగంలో 2022 నాటికి ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన రంగం అభివృద్ధి, నిర్వహణ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఉండాలని సంకల్పించుకుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన నగరాలకు ఆకాశ మార్గాల అనుసంధానం పెంచడం, తద్వారా సమతుల్య ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పరచడమే ప్రభుత్వ లక్ష్యం. 2015-16లో రాష్ట్రంలో విమానయాన ప్రయాణాలు 59% పెరగ్గా ఈ ఏడాది తిరుపతి విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ 49% పెరిగింది. విశాఖ నుంచి కోయంబత్తూర్, రాయ్పూర్, గౌహతి సహా దేశంలోని మరికొన్ని నగరాలకు అనుసంధానం పెంచనున్నారు. హాంకాంగ్, లండన్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ఆరంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతల కోసం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయనున్నారు. భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండలో 5 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 2వ వారంలో రష్యాలో జరిగే విమానయాన ప్రదర్శన విమానయాన రంగం అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో విమానయాన రంగానికి సంబంధించి 30,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. మళ్ళీ నాకు రష్యాలో ఈ డిఫెన్స్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ పెట్టారు. అది కూడా రమ్మని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అందరూ రిక్వెస్ట్ చేస్తే అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో వచ్చారు మన దగ్గర 4-5 ఇండస్ట్రీస్, అవి కూడా వస్తున్నాయి. దాన్ని కూడా పెట్టుకొని ఒక పక్క ఈరోజు ఎయిర్లైన్స్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లిబరలైజ్ చేశారు. ఇక్కడ లిబరలైజ్ చేసినాక ఎంఆర్ఓ, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. 3 నుంచి 4 రోజుల పాటు సీఎం రష్యా పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి సింగపూర్లో పర్యటించే అవకాశముంది.